హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరి వ్లాగ్స్. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు బియ్యపిండితో వడియాలు పెట్టడం ఎలాగో చూపిస్తానండి. చిన్న బౌల్ నిండా సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. కొంచెం అల్లం ముక్క, తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలండి. జీలకర్ర అయితే ఇందులో కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఈ డబ్బాతో, అంటే ఈ డబ్బా కేజీ ఉంటుందండి, దీంతో ఒక డబ్బా బియ్యపిండితోటి నేను వడియాలు పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ గిన్నెలో 2 డబ్బాల వాటర్ పోసాను. ఆ తర్వాత అందులోకి జీలకర్ర వేసానండి. సగ్గు బియ్యాన్ని అయితే 2 గంటల సేపు నానబెట్టాలండి. నేను సన్నవి తీసుకున్నాను, సగ్గు బియ్యం దొడ్డువి తీసుకోలేదండి. ఇప్పుడు మనం ఇందులోకి సగ్గు బియ్యం కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. కొంచెం పాపడాల సోడా దొరుకుతుందండి మనకి, సోడా ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు. మనము ఆయిల్లో వేసినప్పుడు చాలా మంచిగా పొంగుతాయి అన్నమాట. అందుకోసం అప్పడాల సోడా అంటే ఇస్తారు, షాప్లో దొరుకుతుంది, అది వాడచ్చు. మనము ఇంట్లో వాడే వంట సోడా వాడొద్దండి. మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మరగనివ్వాలి వాటరు. ఇవి మరిగేంత వరకు మనం పక్కన ఇంకొక గిన్నెలో మనం పిండి కలుపుకుందామండి. మొత్తానికైతే ఒక డబ్బా బియ్యపిండికి 4 డబ్బాల వాటర్ పడుతుంది కాబట్టి ఇందులో నేను 2 పోసాను. ఇప్పుడు ఈ గిన్నెలో నేను 2 పోస్తున్నానండి. మొత్తం 4. 2 పిండి కలుపుకోవడానికి, 2 వాటర్ మరగబెట్టేసి అందులో మనం కలిపిన పిండి వేసి ఉడికించుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం ఈ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అసలు ఇప్పటికి వరకు వడియాలు పెట్టరాని వాళ్ళు కూడా సింపుల్గా పెట్టుకోవచ్చండి. వడియాలు ఏమంత కష్టమైన పనేమి కాదు. వాటర్ మాత్రం కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకి వడియాలు అనేటివి చాలా మంచిగా వస్తాయండి. నేను ఇంకా వేరే వడియాలు కూడా పెడుతున్నాను, మీకు చూపిస్తాను వీడియో కూడా, సరేనా? ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇందులోకైతే మనం కలిపి పెట్టుకున్న ఆ పిండిని పోస్తూ కలుపుకుందాం. మనం పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టకుండా. అయితే మొత్తం పిండి పోసిన తర్వాత కూడా మనం ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చేయాలి. కొంచెం తగ్గింది అంటే సాల్ట్ వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే ఫస్ట్ కొంచెం వేసాం కదా, అందుకోసం ఇప్పుడు తగ్గి ఉంటే కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కలుపుతూనే ఉన్న కొద్దీ దగ్గర పడుతుందండి. మనకి రవ్వ వడియాలు ఎలా పెడతామో అలాగే ఇది కూడా జారుగా రావాలి. మనకి వడియాలకైతే పిండి రెడీ అయ్యిందండి. కొంచెం ఫ్యాన్ కింద ఒక గంట సేపు చల్లారబెట్టి ఆ తర్వాత మన దగ్గర కవర్స్ ఉంటాయి కదండి, ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, దానికి ఒక సైడ్ హోల్ చేసేసి అందులో పిండి వేస్తూ ఇలా రౌండ్గా చక్కగా వడియాలు ఇంట్లోనే పెట్టుకోవచ్చండి. ఎండతో పనే లేదండి. నేను ఫ్యాన్ కింద ఇంట్లోనే పెట్టాను, అది కూడా కాటన్ చీర పైన పెట్టాను. అది కొంచెం తడిపి పరిచి దానిపైన పెట్టానండి. ఒక నైట్లో కొంచెం ఆరిపోయాయి, తెల్లారి మళ్ళీ తీసి ఎండకు పెట్టానండి 2 డేస్. అంతే, సింపుల్గా మనకి వడియాలు రెడీ అయిపోయినట్టే. కానీ వడియాలు చీర నుంచి తీసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదండి, ఏమనుకోవద్దు. చీర పైన వడియాలు కొంచెం ఆరిన తర్వాత చీరని ఉల్టా వేసేసి కొన్ని వాటర్తో తడపాలండి. తడిపిన తర్వాతే మళ్ళీ వడియాలు తీయాలి, అప్పుడే వస్తాయి. అలాగే తీస్తే రావండి, ఇరిగిపోతాయి అన్నమాట. అది వీడియో తీయడం నేను మర్చిపోయానండి. అంటే వేరే పనులుండి నేను మర్చిపోయాను, అందుకే తీయలేకపోయానండి. నేను చేసిన వడియాలు అయితే ఆయిల్లో వేయించి పిల్లలకైతే ఇచ్చాను. సాంబారు అంచుకి చాలా బాగా ఉంటాయండి ఇవి, చాలా బాగున్నాయి అని అన్నారు. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా, నేను కూడా తిన్నానండి. చూడండి, కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి పైనకి వెళ్ళి వాళ్ళు పెట్టలేరు, ఇంట్లోనే ఫ్యాన్ కింద చక్కగా పెట్టుకోవచ్చు. ఉంటానండి, బాయ్.